హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. అండ్ ఈ వీడియోలో మనం వేమన యోగిగా మారిన తర్వాత అతను సమాజంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అన్న విషయాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ టు ద వీడియో, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా వేమన యోగిగా మారిన తర్వాత దేశ సంచారి అయి ఊరూరా తిరుగుతూ తన పద్య కవిత్వాన్ని ప్రజలకు చెప్పుకుంటూ తన జ్ఞానాన్ని కవిత్వంలో పంచుకుంటూ తన జీవిత అనుభవాలను వేదాలలోని సారాంశాలను కవిత్వంగా మలచి ప్రజలకు చెప్తూ ప్రజల్లో తెచ్చేటువంటి చైతన్యాన్ని చూడలేక కొంతమంది కవి పండితులు వేమన అంటే గిట్టని కొంతమంది కవి పండితులు వేమన గారు అలా చెప్తూ ఉంటే తన వెంట వెళ్ళేటువంటి శిష్యులు ఆ యొక్క కవిత్వాలను పద్యాలను తాటాకులపై రాసి వాటిని ఒకచోట భద్రంగా పెట్టేవాళ్ళనమాట. ఎవరైతే ఈ గిట్టని కవి పండితులు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క తాటాకులను భద్రపరిచిన స్థలాలను నిప్పుపెట్టి కాల్చడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో కవిత్వం అంటే ఇలా ఉంటుందని ప్రజలకు చాలామందికి తెలియదు. ఆ రోజుల్లో చదువు ఎక్కువ లేకపోవడంతో ప్రజల్లో చదువుకున్నవాడు చెప్పిందే వేదం, పాండిత్యం తెలిసినవాడు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేదన్నమాట. ఆ రోజుల్లో రాజుల ఆస్థానాల్లో కొంతమంది కవి పండితులు తమ పొట్టకొట్టి కోసం తమకు వచ్చినటువంటి పాండిత్యాన్ని కవిత్వంగా మలిచి ఆ యొక్క మహాభారతం, రామాయణం లాంటి ఘట్టాలను తీసుకొని కవిత్వంగా మలిచి ఆ యొక్క కవిత్వాలను ఈ యొక్క రాజ్యసభల్లో రాజులు సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో అందరి ముందు ఈ యొక్క పండితులు ఆ యొక్క కవిత్వాన్ని చదివి వినిపించి ఆ రాజును మెప్పించి రాజు ద్వారా కొన్ని వరాలు పొంది ఆ వరాలతో వాళ్ళ యొక్క వారి కుటుంబాలను పోషించుకునేవారు. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క సమాజంలో ఇలాంటి పండితులకు లేదంటే కాస్త చదువున్న వారికి ఎక్కువ విలువ ఉండేది ఆ రోజుల్లో. అబ్బో, అతను గొప్ప పండితుడురా, అతనికి కవిత్వం తెలుసు, అతను రాజునే మెప్పించినటువంటి గొప్ప కవి అని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళ గురించి గొప్పగా చెప్పి వాళ్ళకు తగిన మర్యాద ఇచ్చేవారు అనమాట. ఎందుకంటే ఆ యొక్క కవిత్వాలు కేవలం ఆ యొక్క రాజ్యసభల వరకే ఉండేటివి. ఎందుకంటే ఈ ప్రజలకు ఈ కవులు కవిత్వాన్ని చెప్పేవారు కాదు. ఎందుకంటే అవి అన్నీ కూడా కవిత్వాలు సంస్కృతంలో ఉండేటివి. ఆ సంస్కృతాన్ని వాళ్ళు కవిత్వంగా మలిచి వాళ్ళు రాజులకు ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ యొక్క జ్ఞానంతో ఈ యొక్క కవిత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళు మెచ్చుకొని ఆ వరాలు అనేటివి ఆ పండితులకు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంకోటి ఏంటంటే అప్పట్లో కవిత్వాలకు కొన్ని రూల్స్ ఉండేటివి. అంటే కవిత్వం అంటే ఇలానే రాయాలి అనేటువంటి కొన్ని రూల్స్ ఉండేటివి. చూడండి, మ్యాక్సిమం కవిత్వాలన్నీ కూడా ఛందస్సులలో ఉంటాయి. ఛందస్సులో కవిత్వాలు ఏంటంటే ఎక్కువ భాగం కూడా సంస్కృతం నుండి తీసుకొని వాటిని ఛందస్సులో మనకు అందించడం జరుగుతుంది. అటువంటి కవిత్వాలు మనకు త్వరగా అర్థం కావు. అటువంటి రోజుల్లో కవిత్వం అంటే ఇలానే రాయాలి అన్న రూల్స్ ఉన్న రోజుల్లో వేమన గారు ఆ యొక్క రూల్స్ను బ్రేక్ చేస్తూ కవిత్వాన్ని ఛందస్సులోనే కాదు ఆట వెలదిలో కూడా కవిత్వాన్ని చెప్పొచ్చు అని తన యొక్క పద్యాల ద్వారా నిరూపించాడు. అలా ఫస్ట్ టైం ఛందస్సుకు అడ్డకట్ట వేస్తూ ఆట వెలదిని పద్యాల రూపంలో చెప్పవచ్చని నిరూపించడం జరిగింది. అందుకే వేమనను ఆట వెలదిని ఈటలుగా మలచిన దిట్ట అంటారు. సో ఛందస్సులో ఉండేటువంటి ఇతర పండితులు చెప్పే కవిత్వాలు కానీ పద్యాలు కానీ ప్రజలకు అర్థమయ్యేవి కావు. కానీ ఎప్పుడైతే వేమన తన పద్యాన్ని ఆట వెలదిలో చెప్పడం జరిగిందో అప్పుడు జనాలకి చాలా ఈజీగా అర్థమయ్యాయి అనమాట. అంటే ఆట వెలది అంటే మనకు చాలా దగ్గరగా వాడుకలో ఉన్నటువంటి పదాలతో వాడి రాసేటువంటి పద్యాన్ని ఆట వెలది పద్యం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఉప్పు కర్పూరం అంటాడు. ఉప్పు కర్పూరం రెండు కూడా మనకు ఇంట్లో దొరికే పదార్థాలు. అటువంటి పదార్థాలను యూజ్ చేసి కూడా పద్యం రాసినందుకు చాలా వేగవంతంగా ఆ యొక్క పద్యాలు అనేటివి వేమన పద్యాలు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అలా అతని పద్యాలను అర్థం చేసుకున్నటువంటి ప్రజలు చాలా వేగవంతంగా అతని పద్యాల్లోని చైతన్యాన్ని అర్థం చేసుకొని దురాచారాలకు దుర్మార్గాలకు ఎదురు తిరిగేవారనమాట. కొందరి అహంకార పండితుల వల్ల సమాజంలో జరిగేటువంటి దురాచారాలను దుర్మార్గాలను మూఢనమ్మకాలను వేమన పద్యాల వ్యతిరేకిస్తూ వేమన పద్యాల ద్వారా ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని చూసి ఓర్వలేని కొంతమంది పండితులు వేమన ఎప్పటికైనా మనకు తలకు మించిన భారమే అని తలచి కొంతమంది పండితులు రాజు ఎక్కడున్న రాజే అని అతడు పైన అతని పద్యాలు ఉంటే ఎప్పటికైనా అతను ప్రజల్లో ఉంటాడన్న ఉద్దేశంతో ఆ తాటాకులు ఉన్నటువంటి గుడిసెలను నిప్పు పెట్టేవాళ్ళనమాట. అలా నిప్పు పెట్టి చాలా వరకు పద్యాలు మనకు అందుబాటులోకి రాకుండా కాల్చివేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. అంటే ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి వేమన తమ పొట్టపై ఎక్కడ కొడతాడని చెప్పేసి ఈ యొక్క దుశ్చర్యలకు పాల్పడ్డారు ఆనాటి కవి పండితులు. అవసరం లేదు కదా. ఎందుకంటే మీరేమో రాజ్యసభలలో రాజులు మెప్పించి చెప్పుకుంటారు, కానీ ఇతను ఏ రాజు ఆస్థాన కవిలో పనిచేయలేదు, ఏ రాజు దగ్గర ఇతని పద్యాలు చెప్పలేదు. కేవలం ప్రజలకు మాత్రమే తన కవిత్వాన్ని చెప్పేవాడు వేమన. కానీ ప్రజల్లో వాళ్ళకి ఎక్కడ గౌరవ మర్యాదలు లేకుండా పోతాయనే ఉద్దేశంతో కొంతమంది కవి పండితులు గ్రూపులుగా ఏర్పడి వేమనకు వ్యతిరేకంగా ప్రజల్లో అతను చెప్పే కవిత్వాలన్నీ అబద్ధమని
అతను ప్రజలను మభ్యపెడుతున్నాడని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చాలా వరకు చేశారు. సో దేవుడు గుడ్డోడు కాదు కదండీ! అందుకే ఇన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా ఏదో ఒక మూల వేమన పద్యం పాడుకుంటూనే ఉంటాం, వింటూనే ఉంటాం, చెప్పుకుంటూనే ఉంటాం. అరే! చదువు రానివాడు కూడా ఏదైనా నీతి చెప్పమంటే వెంటనే అతనికి గుర్తొచ్చే పద్యం వేమన పద్యం. అనువు గాని చోట అధికులమనరాదు కొంచెం ముందుటెల్ల కొదువ కాదు. నీతే కదా! ఇలాంటి పద్యాలు వేలకు వేలు. నాకు రీసెంట్‌గా జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నాకు అది జరిగిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఒకరోజు ఊరికెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నా. తిరిగి వచ్చే మార్గంలో ఒక 9వ తరగతి విద్యార్థి నన్ను లిఫ్ట్ అడిగాడనమాట. బేసిక్‌గా నేను స్టూడెంట్స్‌కి లిఫ్ట్ ఇవ్వను. ఎందుకంటే వాళ్ళను బైక్ ఎక్కించుకొని దానికంటే కూడా నడిపించడం మేలనిపిస్తది. సో ఎవరికో ముసలి ముతక అయితే నేను లిఫ్ట్ ఇవ్వదలుచుకుంటా. లిఫ్ట్ ఇవ్వాలనిపించి వాడి దగ్గరికి వెళ్ళి బైక్ ఆపా. ఎన్నో క్లాస్ రా అని అడిగా. అంటే వాడు 9th క్లాస్ అన్నా అన్నాడు. 9th క్లాసా? అయితే ఒక వేమన పద్యం చెప్పురా అన్న. అంటే అతను వేమన అనే వ్యక్తి ఎవరో తెలీదు గానీ అతను రాసిన పద్యం మాత్రం గుర్తొచ్చింది. గుర్తొచ్చి అంటే విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం ఉంటది అదే కదా అన్న. అవునురా చెప్పురా అన్న. అంటే టక్కున ఆ పిల్లగాడు మన దగ్గర నుండి దొంగలు ఏం దోచుకున్నా కూడా మనకున్న విద్యను దోచుకోలేరని చెప్పేసి చక్కగా వేమన పద్యంలో దొరలెవ్వరు దోచలేరని చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి సరే ఎక్కురా అని చెప్పేసి వెంటనే వాడిని లిఫ్ట్ ఇచ్చి వాడి ఇంటి దగ్గర దించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఆ ఇన్సిడెంట్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు నేను. అమ్మయ్య ఇంకా స్కూళ్ళల్లో వేమన పద్యాలు చెప్తున్నారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇది ఫ్రెండ్స్ మనకు నచ్చినది మనం తినాలనిపోతే మన నోట్లో పన్నే మనకు అడ్డం వచ్చినట్టుగా మన యొక్క కవిత్వాన్ని మన వల్లే అడ్డుపడి ఆపడం అనేది చాలా బాధాకరం. అందులో ఒక తెలుగువాడిని ఎంకరేజ్ చేయకుండా మన పండితులు అడ్డుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఆ రోజుల్లో వేమనకి జరిగినటువంటి అవమానం కంటే ఈ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. మాకు ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం అండి, మేము కొంతమంది ఫిలాసఫీ చదువుతాం అనేసి. అందులో మన తెలుగు సెలబ్రిటీలే చాలా వరకు మీకు ఎవరి ఫిలాసఫీ ఇష్టం అంటే మేము ఓసో ఇంకా అరిస్టాటిల్ అలా కొంతమంది ఇంగ్లీష్ ఫిలాసఫర్స్ పేరు చెప్తుంటారనమాట. అందులో మన తెలుగువాడు జిడ్డు కృష్ణమూర్తి కూడా ఒకడు. దానికి సంతోషం కాదన్నాడు. ఎందుకంటే వేరే ఫిలాసఫర్స్ చెప్పినది వినడం తప్పు కాదు, వాళ్ళ గురించి తెలుసుకోవడం తప్పు కాదు. దానికంటే ముందు మన దేశస్థుడు మన తెలుగువాడైనటువంటి వేమన యోగి వేమన గారు చెప్పినటువంటి తత్వాన్ని వినండి. అతను గొప్ప తత్వవేత్త, గొప్ప ఫిలాసఫర్. ఇప్పుడు మీరు విని చదివేటువంటి ఇంగ్లీష్ ఫిలాసఫర్స్ అందరూ కూడా మహా అంటే ఒక 100 years కిందటువంటి ఉండేవాళ్ళే ఐ థింక్ నాకు తెలిసి. కానీ యోగి వేమన గారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే దాదాపుగా 400 ఏళ్ల క్రితమే తత్వాన్ని బోధించాడు. ఇంకోటి ఏంటంటే ఈ ఫిలాసఫర్స్ కూడా వాళ్ళు కొంతమంది దగ్గర నుండి తెలుసుకోవడమో లేదంటే కొన్ని పుస్తకాలు చదివి తెలుసుకోవడం మాత్రమే జరిగింది. కానీ యోగి వేమన గారు తన పర్సనల్ లైఫ్లో జరిగినటువంటి ఎన్నో అనుభవాలను మనకు తత్వంగా బోధించి ఎన్నో పద్యాలను అందించడం జరిగింది. తన లైఫ్ హిస్టరీ చదివిన తర్వాత నాకు కంప్లీట్గా అర్థమైంది ఏంటంటే అరే ఇంత గొప్ప వ్యక్తిని సమాజం దూరం పెడుతుంది, అందులో మన తెలుగువాడిని. అంటే అదేదో అంటారు కదా పక్కింటి పుల్లకూర రుచి అని. అంటే మనది మనకు నచ్చదు కానీ పక్కింటి బాగా నచ్చుతుంది. చూడండి ఎలా ఉంటుందో. మనమేమో ఫిలాసఫీ కోసం మన వాడిని విడిచిపెట్టి వేరే విదేశస్తుల ఫిలాసఫీని చదువుతాం. కానీ విదేశీయుడు అనేటువంటి సివి బ్రౌన్ 100 ఏళ్ల క్రితమే మన యొక్క యోగి వేమన పద్యాలు తత్వాన్ని అర్థం చేసుకొని ఆ కాలంలోనే పద్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న మహానుభావుడు ఆయన. సో మన వాళ్ళ దగ్గర అంత స్ట్రెంత్ ఉన్నప్పుడు అంటే విదేశీయుడు కూడా మన పద్యాలను ట్రాన్స్ఫర్ చేసుకునేంత స్ట్రెంత్ ఉన్నప్పుడు ఎందుకు మన వాళ్ళు చెప్పింది పట్టించుకోరో నాకైతే అర్థం కాదు. సో ఫ్రెండ్స్ మీరైనా అర్థం చేసుకొని ఈ యొక్క వేమన గారి పద్యాలను ఎక్కడైనా దొరికితే అతని బుక్స్ కొనుక్కొని పద్యాలు చదవడమో లేదంటే అతని జీవిత చరిత్ర తెలుసుకోవడమో. ఫస్ట్ అతని జీవిత చరిత్ర తెలుసుకొని అతని గొప్పతనం తెలుసుకున్న తర్వాత పద్యాలు చదవండి. ఎందుకంటే అతని గొప్పతనం ఏంటో తెలిస్తే కానీ మనం అతని పద్యాలు చదివేదానికి సిద్ధపడం. సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా వేమన సమాజంలో ఎటువంటి అవమానాలు పడ్డాడన్న విషయాలు అయితే చూశారు. ఇక నెక్స్ట్ వీడియోలో మనం యోగి వేమన గారి చివరి రోజులు ఎలా గడిచాయన్న విషయాలు అయితే చూద్దాం. ద లాస్ట్ డేస్ ఆఫ్ యోగి వేమన అనే వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకు నచ్చకపోయినా మీ పక్కవారికి నచ్చొచ్చు. అండ్ ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. ఆ వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.